గులాంబ గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఐశ్వర్యని రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదట భార్యను చంపి అనంతరం తేజేశ్వర్ని హత్య చేయించాలని భావించినట్లు సమాచారం. భార్యను హత్య చేస్తే కుటుంబ సభ్యులు బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని వెనక్కి తగ్గిన తిరుమలరావు తేజేశ్వర్ హత్య తర్వాత కొన్నాళ్ళు లడక్ వెళ్లి అక్కడే ఉండాలనుకున్నారు. తేజేశ్వర్ని పరశురాం, రాజు, నగేష్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కారు ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ గొంతు కోశారు ఇద్దరు నిందితులు. డ్రైవింగ్ చేస్తూ తేజేశ్వర్పై కత్తితో దాడి చేశాడు నగేష్. హత్య అనంతరం మృతదేహాన్ని తిరుమలరావుకు చూపించారు ముగ్గురు నిందితులు. హత్య చేసినందుకు నిందితులకు 2 లక్షల రూపాయలు చెల్లించాడు తిరుమలరావు. కీలక సూత్రధారి తిరుమలరావు ఇంకా పరారీలోనే ఉన్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో కర్నూలు నుంచి హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు.